వరుణుడు త్వరలో కరుణించనున్నాడు. 96% వర్షపాతంతో మన ముందుకు రానున్నాడు. తొలుత కేరళను తాకిన తర్వాత దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రైతులకు ఖరీఫ్ సీజన్కు అనుకూలంగానే ఉంటుందని అధికారులు తెలియజేశారు. మండే ఎండల నుంచి ఉపశమనానికి వానరాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వాన కబురు వివరాలు తెలియజేసింది భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై అంచనాలు వెల్లడించింది. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. మేలో అసెస్ చేస్తామండి. మే 10 15 మధ్యలో ఎప్పుడు ఆన్సెట్ కేరళలో వస్తుందని చెప్తాం. బట్ ఓవరాల్ 4 నెలల్లో జూన్ టు సెప్టెంబర్ వరకు మొత్తం దేశమంతటా మంచి వర్షాలు కురుస్తాయని, అన్ని ప్రాంతాల్లోనూ సామాన్య వర్షపాతం ఉంటుందని అంచనాలు వేశాం. ఇక ఈ సంవత్సరం రైతులకు అంతా శుభం జరుగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని, 2018 మాదిరిగానే 2019లో కూడా వర్షపాతాలు రైతులకు మేలు చేస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. 2017-18 కూడా మంచి ఫుడ్ ప్రొడక్షన్ అయింది ఇండియాలో. సో 91% అయినా సరే ఆల్ ఇండియా లెవెల్లో లాస్ట్ ఇయర్. బట్ నార్త్ ఈస్ట్ ఇండియా వదిలేస్తే మిగిలిన ప్రాంతాలన్నింటిలో మంచి రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి, రిజర్వాయర్ స్టోరేజ్ వచ్చి ఫుడ్ ప్రొడక్షన్ చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంది. 2017-18 ఎలా ఉన్నాయో 19 కూడా ఖరీఫ్ ఆపరేషన్స్కి చాలా ఫేవరబుల్గా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు భూతాపాన్ని పెంచుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ ఎల్నినో ప్రభావం రుతుపవనాలపై ఉండదని, వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. ఎల్నినో ప్రభావం ఉండబోదండి ఇండియా మీద ఉండబోదు. ఎందుకంటే వీక్ ఎల్నినో ఉంది, ప్రస్తుతానికి వీక్ ఎల్నినో ఉంది. ఆ ఎల్నినో కూడా వీక్గానే ఉంటుంది అని, మాన్సూన్ సీజన్ పూర్తయ్యేంత వరకు వీక్గానే ఉంటుందని ఆశిస్తున్నాం. అందువలన ఎల్నినో ప్రభావం ఉండదు. దాంతోపాటు ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఇండియన్ ఓషన్లో కూడా డెవలప్ అవుతుంది. అది ఎల్నినోని ఆఫ్సెట్ చేస్తుంది కాబట్టి మాన్సూన్ మీద ఎల్నినో ప్రభావం ఉండదు. ఇలా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదవుతుంది. జూన్లో వర్షపాతం 2వ విడత అంచనాలను విడుదల చేస్తామని, దీర్ఘకాలికంగా 96% వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు.